బేసికలీ వ్యాలంటైన్స్ డే అంటే మిగతా అన్ని పక్కన పెడితే బోల్డ్ అని హార్ట్ షేప్ చాక్లెట్స్, రెడ్ బలూన్స్, రెడ్ రోజెస్, బోల్డ్ అని గ్రీటింగ్ కార్డ్స్, లవ్ లెటర్స్, కొంచెం అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు అయితే బోల్డ్ అని గిఫ్ట్స్ అమ్మాయిలకి చాలా వస్తుంటాయి. బేసికలీ గిఫ్ట్స్ అని అమ్మాయిలకే వస్తుంటాయి, అబ్బాయిలు ఎక్కువ ప్రపోజ్ చేస్తుంటారు. నేను ఎప్పుడు అమ్మాయి వెళ్ళి అబ్బాయిని ప్రపోజ్ చేయడం అనేది వినలేదు, చూడలేదు కూడా. చేసే ఉంటారేమో, అవన్నీ బయటకు చెప్పరు, బాగోదు కదా. బట్ ఎనీవేస్, సో ఈ February 14 వచ్చిందంటే ద హోల్ ఇండియా, వరల్డ్ అంతా కూడా మెయిన్ షాపింగ్ మాల్స్, షాపింగ్ గ్రీటింగ్ కార్డ్ స్టోర్స్ కానీ, స్వీట్స్, చాక్లెట్స్ ఆర్ లైక్ షాంపెయిన్ వాట్ ఎవర్ అన్నీ బిజీగా ఉంటాయి, బోల్డ్ అంతా సేల్ అయిపోతూ ఉంటాయి. సో ఇది ఒక బిగ్గెస్ట్ పండగలాగా చేస్తుంటారు వరల్డ్ వైడ్. వెరీ ఇంట్రెస్టింగ్. బట్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద స్టోరీ, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చాలా స్టోరీస్ వింటూ ఉంటాం. బట్ నేను ఎప్పుడు వెనక్కి వెళ్ళి ఏ స్టోరీ అసలు వ్యాలంటైన్స్ డే వెనక దీనికి నిజంగా ఇంపార్టెంట్ స్టోరీ దేని నుంచి అసలు వచ్చింది అనేది నాకు తెలియదు. సో వాట్ ఐ డూ ఇస్ ఐ విల్ చెక్ అండ్ ఆల్సో షేర్ విత్ యూ. పూర్వం 3rd centuryలో క్లాడియస్ II, రోమ్ యొక్క ఎంపరర్, తన దేశంలో ఉన్న సోల్జర్స్ అందరినీ పెళ్లి చేసుకోవద్దు, ఎందుకంటే పెళ్లి చేసుకుంటే వాళ్ళకి తమ దేశం మీద ప్రేమ తగ్గిపోతుంది అని చాలా రెస్ట్రిక్ట్ చేసి సోల్జర్స్ ఎవరు పెళ్లి చేసుకోవద్దు అని చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారంట. ఆ టైంలో సెయింట్ వ్యాలంటైన్స్ అనే ఒక క్యాథలిక్ ప్రీస్ట్ ఇదంతా విని అలా కాదని చెప్పి ఇలా ప్రేమించుకున్న వాళ్ళకో పెళ్లి చేసుకోవాలనుకున్న సోల్జర్స్కో సీక్రెట్ గా క్యాథలిక్ మ్యారేజెస్ చేసేవాళ్ళంట. ఈ విషయం ఈ ఎంపరర్ కి తెలిసి అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. ఈ జైల్లో పెట్టినా సరే ఆయన ఏం చేశారంటే, ఈ సెయింట్ వ్యాలంటైన్ తన చుట్టుపక్కల ఉన్న ప్రిజనర్స్ ని కూడా చాలా ప్రేమగా చూసేవాళ్ళంట. ఆ ప్రాసెస్ లోనే ఆ జైలర్ యొక్క 13 ఏళ్ల బ్లైండ్ డాటర్ ఈయన దగ్గరకు వచ్చి ఇతనితో చాలా అఫెక్షనేట్ గా ఉంది. చివరిగా ఆయన్ని ఎప్పుడైతే ఈ ఉరి తీశారో, ఎలా చంపారో నాకు తెలియదు, కానీ ఆయన లాస్ట్ దశలో ఈ అమ్మాయికి తన మనసులోని ఆ అమ్మాయి మీద ఉన్న అఫెక్షన్, ప్రేమ అంతా ఒక బ్యూటిఫుల్ లెటర్ గా రాసి ఆ అమ్మాయికి ఇచ్చారట. ఆ లెటర్ లో ఆయన చివరిగా సిగ్నేచర్ ఏం పెట్టారంటే, ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్. ఆయన పేరు వ్యాలంటీనా, సెయింట్ వ్యాలంటీనా. సో ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్, ఆయన చనిపోయిన రోజుని గుర్తుగా ఈ లవర్స్ డే కింద అందరూ అలాగా అనుకుని అప్పటి నుంచి అవుట్ ఆఫ్ ఆల్ గూగుల్లో ఉన్న ఒక 1000 కొద్ది స్టోరీస్ లో ఈ స్టోరీ నాకు యాక్ట్ గా అనిపించింది. చాలా మంది దీన్నే బిలీవ్ చేస్తారు. సో సెయింట్ వ్యాలంటీనోని ఆయన లవ్, ఆ ప్రేమతో ఆ పాపకి రాసిన ఉత్తరంలో రాసిన సిగ్నేచర్ వ్యాలంటైన్, ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని రాసిన దాన్ని పట్టుకుని వ్యాలంటైన్ అంటారు. సో నాకు అర్థమైంది, గూగుల్ నుంచి నేర్చుకుంది ఏంటంటే, ఈ వ్యాలంటైన్స్ డేకి ఇది ఒక బ్యూటిఫుల్ స్టోరీ, చాలా మంది నమ్ముతున్నారని. సో దట్స్ ద స్టోరీ బిహైండ్ ఇట్. ఇట్స్ లైక్ స్ప్రెడింగ్ ద లవ్, లవింగ్ పీపుల్. సో దట్స్ ద వ్యాలంటైన్స్ డే స్టోరీ. ఇకపైన మీరు కూడా అదే గుర్తుపెట్టుకోండి, సంబడీ సాక్రిఫైస్డ్ టు స్ప్రెడ్ ద లవ్. సో నా వరకు నాకు ఒక డిఫరెంట్ స్టోరీ ఉందండి వ్యాలంటైన్స్ డే అంటే. సో నేను ఇప్పుడు వాళ్ళు వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పలేదా, వీళ్ళు వచ్చి చెప్పలేదా, ఇవన్నీ ఏం చూడలేదు. సో ఐ ఆల్వేస్ థాట్ లైక్ ఐ ఆల్వేస్ థాట్ అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ సంథింగ్ లైక్ ఫస్ట్ ఎవరైనా ఒక మనిషి ముందుగా మనని మనం లవ్ చేయడం నేర్చుకోవాలి. ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్, యువర్ ఇన్నర్ సెల్ఫ్ అండ్ యువర్ సెల్ఫ్ ఓవరాల్ గా, యూ కెన్ నాట్ లవ్ ఎనీబడి. మనం ప్రేమించుకున్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళని ఎలా ప్రేమిస్తామని. కాబట్టి నా లైఫ్లో నేను నేర్చుకుంది ఏంటంటే, యూ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ స్ప్రెడ్ ద లవ్ అరౌండ్ యూ. సో వాట్ షుడ్ ఐ డూ వ్యాలంటైన్స్ డే రోజు? ఈసారి ఇక్కడ ఉన్నాను కాబట్టి, నా లవ్ ఆఫ్ మై లైఫ్ మా అబ్బాయి, మా ఆయన యుఎస్లో ఉన్నారు కాబట్టి, వాట్ ఐ డూ అవే ఫ్రమ్ దెమ్, బీయింగ్ అవే ఫ్రమ్ దెమ్ అనేది ఒక చిన్న, I just wanted to do something what I want to do differently. సో ఈరోజు వ్యాలంటైన్స్ డే రోజు నన్ను నేను ఎలా లవ్ చేసుకుంటాను, నన్ను నేను ఎలా ప్యాంపర్ చేసుకుంటాను. ఎవరు వచ్చి నాకు ఐ లవ్ యూ అని చెప్పక్కర్లేదు, ఆర్ ఐ డోంట్ రియల్లీ లుక్ ఫార్వర్డ్ ఫర్ ఎనీథింగ్, బట్ ఐ నో ఎవ్రీబడి లవ్స్ మీ బికాస్ ఐ లవ్ యూ ఆల్. లెట్స్ డూ సంథింగ్ on this Valentine's Day. What usually I do, let's do it. Okay, let's go. వ్యాలంటైన్స్ డే రోజు ఏం చేయాలని ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే రోజు నేను ఎలాగా ఐ బికమ్ మై సెల్ఫ్ వ్యాలంటైన్ అండ్ ఎంటర్టైన్ మై సెల్ఫ్ అండ్ ఎలా నేను ఎంజాయ్ చేస్తాననేది మీకు చూపిస్తాను. సో ఈరోజు మా అసిస్టెంట్ ఉత్తమ్ కూడా ఉన్నారు. హాయ్ చెప్పండి. నాతో పాటు నాకు సపోర్ట్ సిస్టమ్ ఉత్తమ్ అండ్ దెన్ మధు. సే హాయ్ మధు. హాయ్ హాయ్. ఓకే,
మేమందరం ఇప్పుడు ఏమేం చేయాలని డిసైడ్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి మధు? బట్టలు కొనుక్కుందాం, ఓకేనా? వ్యాలంటైన్స్ డేకి బట్టలు కొనుక్కుందాం. సో ఐ వాంట్ టు బై ఎ న్యూ డ్రెస్ ఫర్ మై సెల్ఫ్ అండ్ విల్ సీ. అండ్ యా, వ్యాలంటైన్స్ డే రేపు అంటే ఆల్రెడీ హైదరాబాద్ ముందే కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఎనీ అదర్ celebration in India. So let's see how people are going to celebrate. And Madhu, ఈ రోడ్లో ఎప్పుడు నాకు ఒకటి కనిపిస్తూ ఉంటాయి. నేను ఎప్పుడు మీతో అంటుంటాను, మీరు కొనుక్కోండి మధు, పెళ్లి కాలేదు కాబట్టి. ఏంటో తెలుసు కదా, సాఫ్ట్ టాయ్స్, హార్ట్. సో నాకు ఆ రోడ్లో అవి ఉంటాయి, అక్కడ ఆపండి. సో ఒక హార్ట్ కొనుక్కుందాం. See, buying heart is very simple. I mean that soft toy, not the hearts. నేను రోజు ఈ జూబ్లెన్స్ రోడ్లో నేను ఇంటికి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఆ రోడ్ మీద సాఫ్ట్ టాయ్స్, హార్ట్స్ కనిపిస్తుంటాయి. ఎప్పుడూ నాకు అవసరం పడలేదు, బట్ ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి ఐ విల్ బై మై సెల్ఫ్ అ హార్ట్, అ బ్యూటిఫుల్ హార్ట్, అండ్ టేక్ ఇట్ హోమ్. I don't have to be heartbroken today. Yay, there it is, there it is. Madhu wanted the heart, so Madhu ready? He's Madhu, my driver, my brother, my family and everything. ఈ రోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా మధుకి ఆఫీషియల్ గా హార్ట్ ఇస్తున్నారు. చూసారు కదా, వ్యాలంటైన్స్ డే అంటే స్పెషల్ అమ్మాయి అబ్బాయికే కాదు, మనకి ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా లవ్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. ఆల్ రైట్, ఐఎమ్ హియర్. నా ఫేవరెట్ షాప్ H&Mకి వచ్చాము. మాస్క్, గీస్కు, కళ్ళజోడు అన్ని పెట్టుకోవాలి. లెట్స్ బీ సేఫ్, స్టే హెల్దీ, స్టే సేఫ్ కాబట్టి ఐ గెట్ డౌన్. స్టార్బక్స్లో నా ఫేవరెట్ కాఫీ. నేను యాక్చువల్లీ చాయ్ పర్సన్, బట్ ఐఎమ్ టేకింగ్ ఎ హేజల్నట్ కాఫీ ఫర్ ఎ చేంజ్. మరి చేంజ్ ఉంటుంది కదా, వ్యాలంటైన్స్ డే, సమ్ సెల్ఫ్. అండ్ I took a special cake and also my son's favorite macaroons. I'll show you. There. Oh, this is my son's favorite. He loves macaroons. Look, Rishal, happy Valentine's Day. And you have all your favorite macaroons, and this is for you, Rishal. I love you. Amma loves you, and a very happy Valentine's Day to you and your dad as well. This is for you. This is for my husband. Hazelnut coffee for you, and you can have Anita also on Valentine's. Enjoying Valentine's Day all by yourself. కొంచెం డబ్బులు ఉంటే ఎవరి మీద వేస్ట్ చేయకుండా మనకి మనం ఇలాగా. So this is my Valentine's Day heart. I bought it for myself. Alright, this is the coffee I got, and I'm going to have a sip. Thank you. I need to wear a mask, but the coffee is delicious. This is the hazelnut coffee and I love it. Love it, love it, love it. This is one of my friend's dialogue whenever he likes something. And he's a coffee person. He loves coffee early in the morning. And this is for you.
I miss coffee, and this is the coffee. Happy Valentine's Day. So, hi guys. The whole Valentine's Day rush and చాలా పనులు చేసాం. అలసిపోయాను, షాపింగ్ చేశాను, నాకు ఇష్టమైన పనులన్నీ చేశాను. చాక్లెట్స్, కేక్స్, కాఫీస్, హార్ట్స్, ఎవ్రీథింగ్ ఈస్ డన్. నవ్ లాస్ట్లో మా మధు డ్రైవ్కి తీసుకెళ్తా అన్నారు. అది కూడా హైదరాబాద్ ఫేమస్ కేబుల్ బ్రిడ్జ్. సో ఇది లాస్ట్ ఈ రోజుకి అయిపోయింది. ఐ హ్యాడ్ లోడ్స్ ఆఫ్ ఫన్ అండ్ ఐ హ్యాడ్ రియల్లీ అ బ్యూటిఫుల్ లవబుల్ డే. సో వీఆర్ హియర్ ఇన్ close to in orbit. That's the cable bridge I'm talking about. So here. సో గైస్, వ్యాలంటైన్స్ డే ఏంటో, వ్యాలంటైన్స్ డే స్పెషాలిటీ ఏంటో, నేను వ్యాలంటైన్స్ డే రోజు ఏం చేస్తాను, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఐ హోప్ మీరు అందరూ కూడా ఈ వ్యాలంటైన్స్ డే కాకుండా ప్రతిరోజు మన ఇష్టమైన వాళ్ళతో ప్రేమగా, ఆత్మీయంగా ఉండి, సేఫ్గా ఉండి, లవ్ని స్ప్రెడ్ చేస్తూ ఉండండి. I thoroughly enjoyed this Valentine's Day. I would like to thank all my friends, fans, family, my staff, everyone in my life. A very happy Valentine's Day. Valentine's Day రోజు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అందరూ వింటారు కాబట్టి, రోజు కూడా ఇంతే హ్యాపీగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి లవ్ స్ప్రెడ్ చేయండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ స్టే సేఫ్. ఐ లవ్ యూ ఆల్. ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ హెల్దీ అండ్ హ్యాపీ రోజులు మీ లైఫ్లో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.